ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట దేవుని బిడ్డలందరికీ శుభాలు. దేవుని బిడ్డలారా, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకే దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. రండి, నేటి కాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన దేవుడు తల్లిలాగా ఆదరించే దేవుడై ఉన్నాడు, తండ్రిలాగా ఆదరించే దేవుడై ఉన్నాడు. ఈ యెషయా గ్రంథంలో నుంచి 66వ అధ్యాయము 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. మన ప్రభువు తల్లి ఆదరించినట్లుగా తన ఆదరణను గూర్చి తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తల్లి ఎలాగైతే తన బిడ్డను ఆదరిస్తుందో, నిజమే, ఓ బిడ్డ నిరాశ కలిగినప్పుడు, బాధలో, బలహీనతలో ఉన్నప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను అక్కున చేర్చుకొని ఎలాగైతే ఆదరిస్తుందో అలాగా మన దేవుడు మనలను గూర్చి ఆదరిస్తానని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, బిడ్డ ఆపదలో ఉన్నప్పుడు తల్లి ఆనందపడదు. బిడ్డ ఆపద కష్టంలో ఉన్నప్పుడు తల్లి ఏ విధమైన సంతోషాన్ని కలిగి ఉండదు. కారణం, తను నవమాసాలు మోసి కనిన బిడ్డను బట్టి ఆ తల్లి కూడా ఆ బిడ్డ పక్షాన నిలబడి ఎంతగానో విచారణ చెంది ఆ బిడ్డను ఆదరిస్తుంది. అదే లేఖనాలలో ప్రభువు కూడా తల్లి ఆదరించినట్లు తన ఆదరణను తెలియపరచడానికి తల్లి ప్రేమను, తల్లి ఆదరణను, నిజంగా మనం బలహీనం పడిన సమయాలలో తల్లి ప్రక్కన నిలబడి మనకెంతగానో ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే మన బాధలను పంచుకుంటూ ఉంటుంది మన తల్లి. అలాగే మన తల్లి మన కన్నీరు కూడా తుడుచుతుంది. ఇలాగా ప్రభువు చేసే కార్యాలను కూడా తల్లి యొక్క ఆదరణలో మనకు తెలియపరుస్తున్నారు. ఆయన మన పక్షాన, మన ప్రక్కన, మన బాధలో నిలబడతాడు. అంటే మనలను ఒంటరిగా విడిచిపెట్టడు. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటే మీ ప్రక్కన నిలబడతాను, మిమ్మల్ని ధైర్యపరుస్తాను, మీ బాధలో నేను పాలు పంచుకుంటాను, మీ కన్నీరు తుడుస్తాను. నిజమే, తల్లి తన సాయి శక్తుల చేయగలిగినంత తన బిడ్డ కొరకు ఎలాగైతే చేయగలిగిదో, తల్లి శక్తికి మించిన దేవుడు మన దేవుడు గనక గొప్ప కార్యాలు మన పక్షాన చేస్తాడు. ఆయన మన కన్నీరు తుడుస్తాడు, మనలను ఆదరిస్తాడు. కనుక తల్లి ఆదరించినట్లుగా ఆదరించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దీనిని బట్టి మనము సంతోషించే వారమై ఉండాలి. ఏ విధమైనటువంటి దుఃఖము, ఏ విధమైన కలవరాన్ని కలిగి ఉండటానికి వీలు లేదు. అలాగనే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనంలో, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. దేవుని యొక్క జాలిని గురించి తెలియపరుస్తున్నారు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా తన యందు భయభక్తులు గారి ఎడల యెహోవా కూడా జాలిపడతారు. మనము దేవుని యందు భయమును, భక్తిని కలిగి ఉన్నప్పుడు ప్రభువు మన పట్ల జాలిపడతాడు. కోపపడే దేవుడు కాదు, ఆగ్రహించుకునే దేవుడు కాదు. మనము యథార్థవంతమైన భక్తి చేసినప్పుడు, మనము యథార్థవంతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభువు మన మీద జాలిపడతాడు. కక్ష పడతాడు అనుకుంటున్నారేమో, కోపగించుకుంటాడు అనుకుంటున్నారేమో, అసహించుకుంటాడు అనుకుంటున్నారేమో. అలా అనుకోవడానికి వీలు లేదు. తండ్రి ఎలాగైతే జాలి పడతాడో, తండ్రి తన కుమారుని ఎలాగైతే ప్రేమిస్తాడో, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడి వానికి కావలసిన అక్కరలన్నీ కూడా ఎలాగైతే తీరుస్తాడో, మన ప్రభువు కూడా ఆ తండ్రిలాగా మన అక్కరలు తీరుస్తాడు. ఆయన మన పట్ల జాలిపరుడై ఉన్నాడు. మన పట్ల ఇదిగో దీర్ఘశాంతము వహించువాడై ఉన్నాడు. కృపా కనికరములు కలిగిన తండ్రి, కోపించుచునే వాత్సల్యము చూపించగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ఇట్టి దేవుని కలిగి ఉన్న మనం ఆయన తల్లిలాగా ఆదరిస్తాడు, తండ్రిలాగా ధైర్యపరుస్తాడు, లేకపోతే తండ్రిలాగా జాలి పడతాడు. కనుక తల్లికి, తండ్రికి ఎట్లాంటి మనస్సు అయితే కలిగి ఉంటుందో అంతకంటే గొప్ప మనస్సు మన ప్రభువు కలిగి ఉన్నాడని మనము ధైర్యంగా ఉండాలి. మన దేవుడు తల్లిలాగా ఆదరించేవాడని, మన దేవుడు తండ్రిలాగా జాలి పడేవాడని, తల్లి తండ్రి తన బిడ్డల ఎడల ఎలాంటి ప్రేమ కలిగి తన ఆలోచనలు కలిగి ఉంటారో అంతకు మించిన ఆలోచనలు దేవుడు మన పట్ల కలిగి ఉంటాడని ఈ ఉదయకాల వేళ మీరు జ్ఞాపకం చేసుకున్న వారే, తల్లికి మించిన, తండ్రికి మించిన గొప్ప క్రీస్తు ప్రేమ మీలో వర్ధిల్లాలని ప్రకటిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కలిసి రండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగల ప్రభుని పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదనని, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా నేను మిమ్మల్ని గుర్చి జాలుపడదనని వాక్యం ద్వారా సెలవిచ్చినట్లుగా ప్రభా, నీ ఆదరణ, నీ జాలి మాకు కావాలి ప్రభా. ప్రేమ కరువైపోయి నాయన లోక మాయలో నాయన పడిపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి ప్రేమ లేక, తండ్రి ఆదరణ లేక, తోడబుట్టిన వారు ఎవరు ఆదుకునేవారు లేక నాయన నీ బిడ్డలు ఏ రీతిగా బాధపడుతున్నారో వారి హృదయ రహస్యాలు ఎరిగిన దేవా, నీ బిడ్డలను బలపరచండి, ఓదార్చండి, ఆదరించి వారికి చక్కని ప్రత్యుత్తరాన్ని దయచేయండి. నీ బిడ్డల భవిష్యత్ కాలం అంతటిని కూడా మార్గనిర్దేశాలు వారికి దయచేయమని, నీ కృపను వారికి తోడై ఉంచమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్.
ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ జైన్ 97 అనే యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకనూ అనేకులకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.